కంటెంట్ లోకి వెళ్లే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ ఆల్వేస్ సపోర్ట్ మై ఛానల్. సో ఫ్రెండ్స్, మన యాక్చువల్ కంటెంట్ లోకి వెళ్లే ముందు మీకు తెలిసాల్సిందే ఉంది చిన్న టాపిక్ అన్నమాట. సో అదేంటంటే వాట్ ఈస్ లైఫ్ యాక్చువల్ గా. సో లైఫ్ అంటే మీకు సింపుల్ గా చెప్పాలంటే బర్త్ అండ్ డెత్ మధ్యలో ఉండే డ్రామా అంతా. మీరు చదువుకోవడం, కాలేజ్ అని, స్కూల్ అని, మ్యారేజ్ అని, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మీరు నెక్స్ట్ మీ పిల్లలు, వాళ్ళ పిల్లలు, ముసలితనం వస్తుంది, ఇవన్నీ మీ చావు, చనిపోకే ముందు ఆ మినిట్ దాకా మీ ఇదంతా ఒక లైఫ్ అన్నమాట. సో మన బర్త్ మన డెత్ మన చేతిలో ఉండదు. ఎప్పుడు ఆ దేవుడు రాసి పెట్టే అలాగే జరుగుతుంది. సో ఇది మధ్యలో ఈ చిన్న డ్రామా అనేది ఈ 70 years ఈ లైఫ్ స్పాన్ ఉంటుంది కదా, అదంతా మీ చేతిలో ఉంటుంది. అసలు లైఫ్ అనేది, నా లైఫ్ అనేది ఎలా ఉంటుంది అనేది ఫ్రెండ్ మీ చేతుల్లో ఉంటుంది. మీ లైఫ్ కి యూఆర్ ఏ డ్రైవర్ అన్నమాట. సో ఫ్రెండ్స్, డ్రైవర్ అంటున్నాను కదా చిన్నగా, ఏమనుకోకండి ఫ్రెండ్స్, ఓకే. సో డ్రైవర్ అన్నమాట. ఈ జర్నీలో మీరు ఎటు వెళ్తే, మంచి వైపు వెళ్తే మంచిగా ఉంటారు, చెడు వైపు వెళ్తే చెడుగా ఉంటారు. యూ హ్యావ్ టు చూస్. డ్రైవర్ అంటావా? అరే డ్రైవర్ ఏంట్రా డ్రైవర్ కోపం వస్తే ఎలా ఉంటుందో చూస్తావా? అసలు ఇంకోసారి డ్రైవర్ అన్నావంటేనా? డ్రైవర్ అన్నా సారీ అన్న, డ్రైవర్ అన్నా నేను లైఫ్కి జస్ట్ ఎగ్జాంపుల్ ఇవ్వడానికి డ్రైవర్ అన్నానన్నా. నీ లైఫ్కి నువ్వు ఒక డ్రైవర్ లాగా ముందుండి అందరిని నడిపించాలని. సారీ అన్న, ఇంకెప్పుడు అన్నావు హట్ అయితే సారీ. ఓకే, అర్థమైంది. నువ్వు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చావు కదా, ఓకే అన్నమాట. సో మీ పాత్ మీరు వెళ్తుండగా మీ వెనకాల కూడా మిమ్మల్ని ఫాలో అవుతారు. మీ పిల్లలు కానీ, రిలేటివ్స్ కానీ, బ్రదర్స్ కానీ నిన్ను చూసి, నిన్ను ఒక ఎగ్జాంపుల్ గా చూసి నిన్ను కూడా ఫాలో అవుతారు. సో నీ లైఫ్ అసలు యాక్చువల్ గా సాటిస్ఫాక్షన్ గా ఉండాలంటే నువ్వేమనుకుంటున్నావు, నీ హ్యావ్ టు రీచ్ యువర్ గోల్ అన్నమాట. నీ లైఫ్ లో ఒక గోల్ సెట్ చేసుకోవాలి. సో ఆ గోల్ ని రీచ్ అయ్యేటప్పుడు నీ లైఫ్ నీకు సాటిస్ఫాక్షన్ గా అండ్ కంప్లీట్ గా ఉంటుంది. అండ్ ఎప్పుడు మంచిగా ఉండాలి. సో నేను మంచిగా ఉంటే యూ విల్ బి ఏ ఎగ్జాంపుల్ ఫర్ నీ వెనకాల నడిచే వాళ్ళకనమాట. సో గోల్ అనేది పెట్టుకొని నువ్వు ఆ గోల్ కి రీచ్ అయ్యి, సో నీ బాధ్యతలు, నీ రెస్పాన్సిబిలిటీస్, పేరెంట్స్ ని చూసుకోవడం చక్కగా, లేదా మీ పిల్లలకి ఒక యూ హ్యావ్ టు బి సెట్ అన్ ఎగ్జాంపుల్ అన్నమాట. సో నీ లైఫ్ అంటే, నీ లైఫ్ చూస్తే వాళ్ళు ఎవరికైనా నీ ఒక ఎగ్జాంపుల్ గా ఉండాలి వాళ్ళకి. సో నువ్వు ఎంచుకునే పాత్ కానీ, నువ్వు ఎంచుకునే ఆప్షన్స్ కానీ, నువ్వు ఎంచుకునే ఏదైనా సరే అది ఎప్పుడు రైట్ గా ఉండాలి, ఎప్పుడు కరెక్ట్ గా ఉండాలి. సో అప్పుడు అనేది నీ లైఫ్ అనేది నీ చేతిలో ఉంటుంది. సో ఎప్పుడైనా సరే నువ్వు హ్యావ్ టు చూజ్ రైట్ పాత్ అన్నమాట. వైజ్ గా థింక్ చేసి రైట్ పాత్ లోకి వెళ్తే నీ లైఫ్ అనేది ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది. అండ్ చివరికి ఎవరికైనా చావు అనేది కామన్ అన్నమాట. సో ఆ చావు కంటే ఒక అర్థం ఉండాలి. కాబట్టి నువ్వు నీ జర్నీలో అన్ని మంచి పనులు అనేవి ఒక కూడ పెట్టితే అది కంప్లీట్ లైఫ్ అవుతుంది. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఆప్షన్స్ చూస్ చేసుకునే దాంట్లో. సో ఇది లైఫ్ అన్నమాట. సో మళ్ళీ గుర్తు పెట్టుకోండి, లైఫ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. నువ్వే ఛార్జ్ తీసుకుని నీ లైఫ్ కి నువ్వే హెడ్ అవ్వాలి. సో అందరికి సెట్ చేయాలి ఎగ్జాంపుల్ గా నీ లైఫ్ లో, అది ఓకే. సో ఫ్రెండ్స్, అయితే మనం ఇప్పుడు యాక్చువల్ కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. మీకు అయితే లైఫ్ అంటే ఏంటో అర్థమైంది కదా. లైఫ్ లో ఏం చేయాలి, గోల్ పెట్టుకోవాలి, సో దాన్ని రీచ్ అవ్వాలి అండ్ మంచిగా ఉండాలి. అలాగే ఇప్పుడు మనం మీ లైఫ్ తో రిలేటెడ్ అన్నమాట. నేను చిన్న మీకోసమని అర్థమయ్యేటట్టు మన మైథాలజీ సబ్జెక్ట్ తీసుకుని యాక్చువల్ గా ఈ లైఫ్ లెసన్స్ అన్నమాట. మన లైఫ్ లెసన్స్ అనేది మహాభారతం. ఇది ఎంతో గొప్ప మైథాలజీలో ఇది గొప్ప. అసలు మహాభారతంలో ప్రతి క్యారెక్టర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ అన్నమాట, ఒక్కొక్క పర్సనాలిటీ. మనం అసలు ఈ మహాభారతం అనేది అసలు ఒక మనిషి ఎలా ఉండాలి, ఒక మనిషి ఎలా ఉండకూడదు అనేది చెప్తుంది. సో మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ఇది టూ పార్ట్స్ గా ఉంటాయి అన్నమాట. సో పార్ట్ 1 లో కొన్ని లైఫ్ లెసన్స్ నేర్చుకుందాం అండ్ పార్ట్ 2 లో కొన్ని లైఫ్ లెసన్స్ నేర్చుకుందాం. సో
లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. ఇక మొదలెడదామా? సో మహాభారతం నుంచి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు ఇవే అనమాట ఫ్రెండ్స్. సో హిందువులకు ఎంతో పవిత్రమైన గ్రంథాలు మహాభారతంలో అనేది నాకు తెలిసి మొదటి ప్లేస్లో ఉంటుంది. సో విష్ణు సహస్రనామ స్తోత్రం కూడా పంచమ వేదమైన మహాభారతంలోని భాగాలే అనమాట. అంటే ఫ్రెండ్, మనకి మహాభారతం ఎంత గొప్పది, మనం ఎన్ని నేర్చుకోవచ్చు, ఎన్ని లైఫ్ వాల్యూస్ ఇవన్నీ నేర్చుకోవచ్చు అనమాట. అంత గొప్పది మహాభారతం అనేది. సో మహాభారతంలో 18 పర్వాలు ఉంటాయి. లక్షల శ్లోకాలతో ప్రపంచంలోని అతిపెద్ద పద్య కావ్యాలలో ఒకటిగా ఖ్యాతికెక్కింది. ఇది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి తత్కవిచిత్. అంటే ఇందులో ఏది ఉందో అది ఎక్కడైనా ఉంది, సో ఇందులో లేనిది మరెక్కడా లేదు అని ప్రశస్తి పొందింది. జీవితంలో గెలవడానికి జాలి, దయ, మంచితనం మాత్రమే ఉంటే చాలదని, పరిస్థితులు సమయాన్ని బట్టి నడుచుకోవాలనేదే కర్ణుడి పాత్ర తెలియజేస్తుంది. ఆయన అంత దాన ధర్మాలకి అధిపతి అన్నమాట. సో మంచితనానికి, దాన ధర్మాలకి కర్ణుడు మారుపేరుగా నిలిచిపోయాడు. సో సమయాన్ని బట్టి నడుచుకోకుండా అధర్మం వైపు నిలబడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. మనం అందుకే ఎప్పుడు మనం అధర్మం వైపు ఉండకూడదు. ఎంత మనం గొప్ప వాళ్ళమైనా, ఎంత మనం క్యారెక్టర్ ఎంత మంచిదైనా సరే, మనం ఎప్పుడు అదే అన్నాను కదా, వైజ్గా మనం థింక్ చేసి మన రైట్ పాత్ని మనం చూస్ చేసుకుంటే మనం దాంట్లో సక్సీడ్ అవుతాం. మనకి దేవుడు కూడా మనకి ఎప్పుడు వెంటే ఉంటాడు. అలాగే మన కర్ణుడు పాత్రలో ఆయన ఎంతో గొప్ప. ఆయన అసలు మహాభారతంలోని వన్ ఆఫ్ ద అర్జునుడి కన్నా ఎంతో పవర్ఫుల్, ఎంతో మంచివాడు అన్నమాట. అలాంటిది చిన్న చిన్న తప్పు అడుగు వేసి అధర్మం వైపు పాండవులకి ఆపోజిట్గా యుద్ధం చేసి అధర్మం వైపు నుంచోవడం వల్ల ఆయన ప్రాణాలు పోగొట్టుకున్నాడు. సో అందుకని కర్ణుడి నుండి మనం నేర్చుకోవాల్సింది ఇదే అన్నమాట. ఆలస్యమైందా ఆచార్యపుత్ర? లేదు. ఓ ధనుంజయ, నీ రథం అగ్నిదేవుని వరం కాపాడుతున్నది జెండాపై కపిరాజు, నడుపుతున్నది ముల్లోకాలు నడిపించే నేను. ఆయన 2 అడుగులు వెనక్కి తోసాడంటే ఆలోచించు అర్జున. తను సామాన్య యోధుడు కాదు. తన కళ్ళల్లో సూర్యుడి తేజస్సు, తన చేతిలో ఓటమి ఎరుగని విజయ ధనుస్సు. తన పేరు చరిత్ర మర్చిపోదు. సూర్యపుత్ర వైకర్తన కర్ణ. చెడు స్నేహం అనేది మనకి అందనంతగా, మనం అసలు ఊహించలేనంతగా మన జీవితాన్ని నాశనం చేస్తుంది. ఇది ఇంకో క్యారెక్టర్ అన్నమాట. మన శకుని మామ, శకుని ద్వారా వివరించాడు. మనకి అర్థమవుతుంది ఈ క్యారెక్టర్ నుండి. కౌరవులతో స్నేహం నటిస్తూనే వారి కళ్ళలో కూడా ఊహించని పరాజయాన్ని మిగిల్చాడు మన శకుని మామ. కౌరవుల నాశనానికి పరోక్షంగా బీజాలు వేసింది కూడా శకుని అన్నమాట. సో ఇలాంటి క్యారెక్టర్ మన నిజ జీవితంలో కూడా మనకు ఎదురవుతారు. సో అలాంటి వాళ్ళతో మనం ఎంత జాగ్రత్తగా ఉండి, అంత మనం వాళ్ళతో తక్కువ మాట్లాడడం కానీ, వాళ్ళతో డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కానీ మనం కనుగొని వీ హ్యావ్ టు చూజ్ అనమాట. మనం ఎలాంటి వాళ్ళు, అతను అవతల వాళ్ళు అనేది. సో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. సో మనకి ఈ క్యారెక్టర్ ద్వారా తెలుస్తుంది అనమాట. సో వాళ్ళు ఇచ్చే సలహాలు కూడా, సో మనతో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు ఇచ్చే సలహాలు కూడా వన్స్ మనం బ్లైండ్గా ఫాలో అయిపోకూడదు. వాళ్ళు చెప్పింది ఒకసారి కరెక్టా, రైటా, రాంగా అనేది మనం వీ హ్యావ్ టు రీచెక్ అనమాట. అది మన శకుని మామ క్యారెక్టర్ నుండి చేయాల్సింది. సో భేదాలు చూడని నిజమైన స్నేహం జీవితంలో ఉన్నంత స్థానానికి మనకి తెలియజేస్తుంది ఏంటంటే మన కృష్ణుడి అండ్ కర్ణుడు పాత్రలు అనమాట. సో కురుక్షేత్రంలో మీకు తెలుసు, పాండవుల పక్షాన శ్రీకృష్ణుడు, కౌరవుల పక్షాన కర్ణుడు నిలిచి ఏ స్థాయిలో ఉపయోగపడ్డారో యుద్ధానికి మనకు తెలిసిందే. అసలు ఎంత ఒకళ్ళు ఆ సైడ్ వాళ్ళు, ఈ సైడ్కి వీళ్ళు, సో ఎంత హెల్ప్ చేశారో, ఎంత స్ట్రాంగ్గా బ్యాక్ బోన్గా ఉన్నారో మనకు తెలిసిందే. సో
సో కర్ణుడి లేని రారాజు బలం కౌరవ సేనకు ధైర్యం ఊహించలేనిదే. మనకు తెలుసు, కులం మత ధనిక భేదాలను చూడకుండా మంచివారితో స్నేహం చేసేవారు ఖచ్చితంగా జీవితంలో విజయం సాధిస్తారు. మనకు తెలిసిందే, చాలామంది మనం వింటాము, చాలామంది చెప్తూ ఉంటారు ఉమెన్కి చాలా పేషెన్స్ ఎక్కువ అని. అలాంటిదే ఇక్కడ ఇది కరెక్ట్ అనడానికి మనకి గాంధారి క్యారెక్టర్ ఎంతో మనకి తెలియజేస్తుంది అనమాట, ఇదంత నిజం అనేది. సో ముందుగా అధికం అనేది అత్యంత ప్రమాదకరమని కౌరవ సంతానం ద్వారా వ్యాసుడు మనకి వివరించాడు. సో 100 మంది కుమారులు ఉండటం వల్ల వారిని పెంచడానికి గాంధారి చాలా కష్టపడింది. సో ఇప్పుడు మనకి ఒకళ్ళిద్దరు పెంచడాలంటే వాళ్ళు గొడవ పడతారు, ఇదంటారు అదంటారు, ఇద్దరికి సమానంగా. అలాంటిది 100 మంది అంటే చూడండి ఫ్రెండ్స్, ఎంత అసలు ఆవిడ ఎంత గ్రేట్ అనమాట. అలాగే 100 మంది కుమారులు ఉండటం వల్ల వారిని పెంచడానికి గాంధారికి చాలా కష్టపడింది అనమాట. రాజ్యాన్ని బిడ్డలకి సమానంగా పంచడం, వారి బాగోగాలు చూస్తూ క్రమశిక్షణతో పెంచడం చాలా కష్టం ఫ్రెండ్స్. అలాగే దుర్యోధనుడి కోపం, అలాంటిదే బ్లాక్ స్పాట్ ఎక్కడో ఉంటుందని అంటారు కదా, దానిలో ఒక చుక్క, నల్ల చుక్క అనేది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ దుర్యోధన్ కోపం అసలు రాజ్యాన్ని ఎలా అంటే నాశనం అయ్యేలా చేసింది, అసలు అతని కోపం అన్నమాట. సో దీన్ని బట్టి అన్ని చోట్ల ముఖ్యంగా చెడు పక్షాన అధికం అనేది అత్యంత ప్రమాదకరమని తెలుస్తోంది. మహాభారతంలో మెయిన్ క్యారెక్టర్స్ అన్నమాట మన పాండవులు. సో ఎవరి పనులు వారు చేసుకోవడం వల్ల అత్యంత అసలు ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి, అంత ఇంపార్టెంట్ అయిన విషయం మనం పాండవుల నుండి నేర్చుకోవచ్చు. ఏంటంటే సో మన విద్య, మనం ఏ విద్య అయితే నేర్చుకున్నామో ఎక్కడో అక్కడ ఎప్పుడైనా ఇంపార్టెంట్ సిచ్యువేషన్ దగ్గర మనకి ఉపయోగపడుతుంది. ఎలా అంటే ఇప్పుడు పాండవులది చూసుకుంటే అరణ్యవాసం, అజ్ఞాతవాసం సమయంలో పాండవులకు గతంలో నేర్చుకున్న ఇంటి వంట పనులు కూడా ఇక్కడ ఎంతో ఉపయోగపడ్డాయి. అలాగే మన మనుషుల అవసరాలకు కూడా మనం ఇంపార్టెంట్గా ఖచ్చితంగా కొన్ని పనులు అనేవి నేర్చుకోవాలి. వంట పని ఏంటి, ఇంటి పని ఏంటి, నీళ్ళు తోడవడం ఏంటి, అలా కాకుండా మనం హెల్ప్ చేసే ఒక గుణం అనేది ఉండాలి. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే సో ఎవరికి బాధ ఉండదు అనమాట, వీడేంటి నా పనులు చేయట్లేదు అని. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే ఎటువంటి డిఫరెన్సెస్ ఉండవు అనమాట. సో ఇది పార్ట్ 1. సో పార్ట్ 1లో మీరు కొన్ని లైఫ్ లెసన్స్ నేర్చుకున్నారు కదా మన మహాభారతంలో కొన్ని క్యారెక్టర్స్ నుండి. సో ఇవి ఇలాగే మీరు లైఫ్లో ఫాలో అయితే యూ విల్ బీ ఇన్ ఎ రైట్ పాత్ అండ్ మీరు గుడ్ క్యారెక్టర్ని బిల్డ్ చేసుకోవచ్చు అండ్ యూ విల్ బీ ఎ ఎగ్జాంపుల్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్ అనమాట. సో అలాగే మీ పార్ట్ 2లో మరికొన్ని క్యారెక్టర్స్ నుండి లైన్ నేర్చుకోవచ్చు అనేది పార్ట్ 2లో వస్తుంది. సో యూ హ్యావ్ టు వెయిట్ అనమాట పార్ట్ 2 కోసం. అండ్ అవి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట మన లైఫ్లో. అండ్ పార్ట్ 2 విల్ బీ సూన్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. అండ్ తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి అండ్ నా ఛానల్ని ఫాలో అవుతుంది ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. సో థ్యాంక్ యూ.